మంత్రి గారు ఏమన్నా చెప్తారేమో అనుకున్నా నేను నిన్నగాక మొన్న. ఏం మాటలు అవి? బూతులే బూతులు. నేనంట ఆంధ్రాలో చదివినందుకు నాకు నచ్చలేదంట. గుంటూరులో చదువుకున్నా అంట నేను. అవును, నేను చదువుకున్నా. ఎప్పుడు చదువుకున్నా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1991లా తెలంగాణలో నీ కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన గవర్నమెంట్లు ఇక్కడ బడులు చక్కగా పెట్టక, కాలేజీలు చక్కగా పెట్టకపోతే నా సొంటోళ్ళు లక్షల మంది పోయి ఆడ చదువుకున్నారు. చదువుకున్న కరెక్టే. నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొస్తుందంట. మరి నేను ఆంధ్రాలో చదువుకుంటే నీకు నొప్పి అయితే మరి నీ బిడ్డకు నువ్వు అల్లుని తెచ్చుకున్నావు కదా ఆంధ్రాకి వెళ్ళి, భీమవరంకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన పిల్లగాని తెచ్చుకోవచ్చు అంట భీమవరంకి వెళ్ళి. కానీ నేను మాత్రం ఆంధ్రాలో చదువుకోవద్దండి. ఇదేం పని, ఇదేం మాట. అందుకే నేను నిన్న ఒక మంచి పేరు పెట్టి కొత్తగా భీమవరం బుల్లెబ్బాయి. మంచిగా చిన్నగా క్యూట్గా ఉంటాడు కాబట్టి భీమవరం బుల్లెబ్బాయి సూట్ అవుతుంది మంచిగా. నాకు తెలియక అడుగుతా, నీకేం బాధ నాకు అర్థం కాదు. నేను ఆంధ్రాలో చదివినా ఓకే, తర్వాత అమెరికాలో చదువుకున్నా. నువ్వు ఏడ చదివినావు ఎవరికి తెలియదు, నువ్వు ఏం చదివినావు ఎవరికి తెలియదు. నీ బాధ ఏందో నాకు అర్థం కాదు. మా అమ్మాయి నన్ను చదివిపించారు, మీ అమ్మాయి నేను చదివిపోయలేదు. నేనేం చెప్తూ దానికి కూడా నా మీద తిట్లు ఏడుపు. ఇంకోటి ఆయనకి ఏం బాధనో అర్థం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గర కూడా చాలా మంది పిల్లలు కష్టపడతారు, చదువుకుంటారు. చదువుకున్నాక ఉన్నత విద్య కోసం అమెరికాకో ఇంగ్లాండ్కో ఆడుకో ఇడుకో పోతారు. చదువుకొని ఓ మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. నేను కూడా పోయినా. మా నాయన ఏం చెప్పిండు? మా నాయన 40 ఏళ్ల కిందనే ఎమ్మెల్యే, 1984-85 ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యేల పిల్లలు అనగానే జనరల్ గా కొద్దిగా ముందే ఎక్కుతాయి, కళ్ళు నెత్తికెక్తే మేము మా అయ్య అట్లా వెచ్చలేనా. మా అయ్య ఏం చెప్పిండు? చదువుకుంటేనే బతుకుతావు బిడ్డ, చదువుకో మంచిగా అని చెప్పిండు. నేను చదువుకున్నా. రెండు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చేసిన, మాస్టర్స్ చదివిన, ఎంఎస్సి బయోటెక్నాలజీ చేసిన, ఎంబీఏ చదివిన. అమెరికాకు పోయినా 6.5 ఏళ్ళు కష్టపడి పని చేసిన. ఇప్పుడు అమెరికాలో ఎట్లుంటదంటే ఎవల బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి, ఎవల వంట వాళ్ళే వండుకోవాలి, ఎవల టాయిలెట్ వాళ్ళే సాఫ్ చేసుకోవాలి. ఈయన బాధ ఏందో నాకు అర్థం కాదు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేటోడు. నా బాత్రూమ్ నేను కడుకుంటే నీకేంద్ర నాయన. ఇప్పుడు మన ఇళ్లలో పని చేసుకోమా అమ్మ మనం? మీరు ఇళ్లలో వంట వండరా? వంట వండినాక కిచెన్ శుభ్రం చేయరా? చెత్త తీసి బయట వేయరా? అవన్నీ నేను చేసిన. తప్ప అది? శ్రమ విలువ తెలిసినోడు తప్ప అన్నాడు వాడు. కానీ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు అంటే నువ్వు బాత్రూమ్లు కడిగేటోడు అంటారు. నా బాత్రూమ్ నేను కడుక్కున్నారా నాయన? ఇంకోటి, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న కూడా అమెరికాలోనే ఉన్నాడు, ఆయన బాత్రూమ్ కూడా ఆయనే కడుక్కుంటాడు. మరి ఆయన కూడా గంతే అన్నట్ట. ఇట్లా మాట్లాడితే ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు. నేను అందుకే నేను చెప్పినా అలా భార్యకు, గీతమ్మకు, ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే, ఈయన ఒర్రుడు చూస్తుంటే రోజు అరసుడే. 2 ఏళ్లలో ముఖ్యమంత్రి అయితే సంతోషంగా ఉంటాడు ఎవడన్నా, కానీ ఈయన మాత్రం రోజు ఒర్లుడే. ఏడవో తేడా. బడి పిల్లలు ఉన్నారా ముంగట చూడడు, సర్పంచ్లు ఉన్నారా చూడడు, ముంగట ఎవరున్నారా అధికారులు ఉన్నారా చూడడు. ఏడవైనా ఒకటి ఆవు కథ లెక్క కేసీఆర్ కథ. కేసీఆర్ను తిట్టాలి, మా పార్టీని తిట్టాలి, మన పార్టీని తిట్టాలి, లొల్లి పెట్టాలి, రావాలి. అందుకే నేను చెప్పిన గీతమ్మకు, అమ్మా ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే ఇప్పుడేమో అరుస్తున్నాడు, మరి రేపో మాపో కరిచేట్టున్నాడు, సప్పుడే కట్టే అని చెప్పిన. మరి ఏం చేయాలి చెప్పు? అది ఏం అరుసుడు? పని చేయరాదు. నువ్వు ముఖ్యమంత్రి అయినవు, పని చేయు. నేను ఎవరైనా వద్దంటున్నామా? మంచిగా పని చేయు. నెలకు శపథాలు చేస్తున్నాడు, నెలలు మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రి కానీయ. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఒక పని చేయు, శపథాలు చేయు, శపథాలు బరాబర్ చేయు. నువ్వు ముఖ్యమంత్రి కదా, ఏం శపథం చేయు? ఒక్క రైతు కూడా యూరియా బస్తా దొరకని కష్టం లేకుండా చేస్తా అని శపథం చేయి దమ్ముంటే. ఆడపిల్లలందరికీ నెలకు 2,500 జనవరి 1 కానుకగా ఇస్తాను శపథం చేయి. తులం బంగారం నేను సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను శపథం చేయి. ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తాను కదా 4,000, ముసలమ్మకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తాను కదా, వెంటనే 4,000 ఇస్తా సంక్రాంతికి వెళ్ళిన శపథం చేయి. ఇవేవి శాతగావు. వెనకటికెవడో ముఖం బాగాలేక అద్దం బల కొట్టిండ. ఒకట్లున్నది ఈయన కథ.